వైఫ్ కి హస్బెండ్ కి యాక్ట్ చేసేది? వీడేనండి. వైఫ్ కావాలా నీకు? వైఫ్ కావాలా నీకు? చంపుతా. అయ్యో బాబాయ్, అయ్యో ఈ కుక్కలేంటండి? అయ్యి బాబోయ్, ఈ కుక్కండి బాబు, నా పిక్క పట్టేసింది. కుక్క కొంచెం పిచ్చిది, వదల్లా బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి. చూడరా గాడిద, పెళ్ళై శోభనం కాక నేను చేస్తుంటే మధ్యలో నీ కుక్క కూడా ఒకటి. ఏమిటి, ఇంతవరకు మీకు శోభనం జరగలేదా? లేదు, నువ్వు చేస్తావా? ఏదో అందుకే నా భర్తగా యాక్ట్ చేయడానికి వచ్చావు. వాడిని మీరు అపార్థం చేసుకుంటారు. విమల మా వాడికి సిస్టర్ లాంటిది. వీడు నాకు బామర్దిలా కనపట్టలేదు. చూడండి ప్రసాదరావు గారు, ఇంతకాలం మీరు మీ భార్యతో సుఖపడకుండా ఎవరు అడ్డుపడుతున్నారో మాకు బాగా తెలుసు. మీరు మాకు కొంచెం కోఆపరేట్ చేశారనుకోండి, 3 నెలల్లో మా ఆఫీస్లో మీకు ఉద్యోగం ఇస్తాం. దాంతో మీకు ప్రతి వారం వైజాగ్ వెళ్ళే శ్రమ తప్పుతుంది. చూడండి, సంసార సుఖం లేకుండా ఆ ఫేసు ఎలా వాడిపోయిందో చూడండి. దయచేసి కొంచెం ఆలోచించండి. ఈ ఐడియా ఏదో బాగానే ఉన్నట్టుంది. ఎందుకైనా మంచిది, కొంచెం పెట్టి చేస్తాను. నో, ఈ ప్రపోజల్ నేను ఒప్పుకోను. మీ సరైన వరకు నేను పైకి లేవను సార్. కాదంటే మా వాళ్ళంతా ఇక్కడే మరణించి ఆ మర్డర్ కేసు మీ మీద నెట్టేస్తారు. అమ్మో, అంత పనెందుకు గాని ఒక కండిషన్ మీద ఒప్పుకుంటా. నేను శనివారం వైజాగ్ నుంచి రాగానే మీరు నన్ను మా ఆవిడ గదిలోకి పంపించాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే. అలాగే. ఒరే సునకరాజు, ఇక్కడ ఎవరూ లేరే. నిన్నే అవకాశం దొరికింది కదా అని విమలమై చేయడానికి వీల్లేదు. వీడు వస్తావు ఏమేమని పిలవడానికి వీల్లేదు. పిలవడు. ఒకే గదిలో పడుకున్నా సరే మంచాలు వేరువేరుగా ఉండాలి. ఉంటాయి. రాత్రులు దీపాలు వెలిగించే ఉండాలి. ఓకే, వెలిగుంటాయి. మీకు ఓకే అయితే నాకు ఓకే. అమ్మాయి, జనులారా, ఈ గ్రామ ప్రజలారా, ఈ ఘోరాలకు అంతం లేదా? ఈ అన్యాయాలకు ఆనకట్ట కట్టే నాదుడే లేడా అని ప్రశ్నిస్తున్నాను. ఆ రంకెలాపి జరిగిందేమిటో చెప్పు. రారా. అయ్యో అమ్మో, ఈ రోజు పొద్దున్నే లెగిసి ఎవరి ముఖం చూశారో ఏమో. కొంపదీసి నీ ముఖమా డాడీ? నాది కాదు, నీది నువ్వే చూసుకుని ఉంటావు. కరెక్ట్ అయి ఉంటుంది. పంచాయతీ ఎందుకు పెట్టించావో చెప్పంటుంటే ఏమిటా కొనుగుడు? ఆ పాయింట్ గా వస్తున్నాను రాయుడు గారు. హెల్త్ గా మంచిదని ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి పొలాలు గట్లంటే వెళ్తుంటే దేవుడు ఎదురయ్యాడు. మంచివాడు, మానవత్వం కలవాడు అని దేవుడు బాగున్నావా అన్నాను. అంతే. నన్ను బాగున్నావరా అంటావరా బడుతాయని వీర పీకుడు పీకాడండి. అక్కడికి అడిగాను, దేవుడు నన్ను ఎందుకు కొడుతున్నావయ్యా అని. ఆ మాటకు రెచ్చిపోయి నన్ను గొడ్డును బాధట్టు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ వీర కొట్టుడు కొట్టాడండి. ఆఖరికి కొట్టకూడదు చోటు అబ్బా. అబద్ధాలు చెప్పుకో. కొట్టానంటే మొహం పచ్చడైపోద్ది. పచ్చడవుద్ది. ఇంకా ఏం మిగులుందని పచ్చడవుద్ది. ఎరా దేవుడు, వాడు చెప్పింది నిజమేనా? కొట్టావా? కొట్టాను. ఎందుకు కొట్టావు? అయ్యో, నేను చెబుతున్నాను కదండి, బాగున్నావా అన్నాను, బాధేశాడంతే. ఊరుకోవా, బాగున్నా అడిగితే ఎవరైనా కొడతారా? ఎవరు కొట్టరు, ఆయన కొట్టారు. అదే రైతి. ఎరా, దీనికేమిటి నీ సమాధానం? వీడిని కొట్టిన మాట నిజమే, కానీ ఎందుకు కొట్టానో చెప్పను. రాయ్, చెప్పకపోతే కొరడా దెబ్బలు తినాల్సి వస్తుంది. అలాగే తింటాను, కానీ చెప్పను. పండు సచ్చినాడా? అతను ఏ తప్పు చేయకుండానే కొట్టావా? తప్పు చేశాడు కాబట్టే కొట్టాను. ఏం చేశాడు రా? అదే నేను చెప్పను. అది కాదరా, అసలు ఎందుకు కొట్టావో అందరికీ తెలియాలి కదా. ఇంకా ఏంటంటే తెలిసేది. వాడికి ఒళ్ళు కోపెట్టి కొట్టాడు, ఒళ్ళు బలిచి కొట్టాడు. ముందు ఒరే గంగరాజు, నువ్వు ఊరికే రెచ్చిపోకు. అవసరం మాట్లాడుకోడుగా. ఏంటండి ఆయన మాట్లాడేది? ఏంటి మాట్లాడేది? ఎరా కొట్టావా? ఎక్కడ కొట్టా? ఎరా కొట్టావా? ఎప్పుడు కొట్టా? ఎరా కొట్టావా? ఎట్ట కొట్టా అని నాంచుతారేంటండి? అంటే వాళ్ళ మనిషికో న్యాయమును, మా మనిషికో న్యాయమును. గంగరాజు, తొందర పెట్టిన సార్. అంతేనండి, మేమేం మాట్లాడకూడదు. బాబు మాకు న్యాయం చేయి తండ్రి అని అడగకూడదు. దానికి కూడా చేస్తారా? ఏమనండి. అరే బుజ్జి తల్లి పాప. అది పాప బుజ్జి తల్లి అని నాకు తెలుసురా. ఈ పాప ఎవర్రా? వెళ్ళి సోదడు. నీ మాయలో పడి ఈ మాయకు తల్లినయ్యాను. కొంతకాలం ఈ మాయ బాధ్యత నీదే. అరే, అడ్రస్ లేదు, సంతకం లేదు, అంతా మాయగా ఉందే. అడ్డమైన పనులు చేస్తే అడ్రస్ రాసుండదురా. అంటే అంటే ఇవాళ శనివారం కదా, ఆదివారం వచ్చి నీ పని చెప్తాను చూడు. నాకంత కెపాసిటీ లేదని తెలుసు కదరా. అది పాయింటే. వాళ్ళు సుమిత్ర తుంగభద్ర, చిచి సుమిత్ర సుభద్ర
వాళ్ళైతే కథను ఇంత దూరం తీసుకురారు. ఎవరిదంటావు? ఎవరిదా చెప్తా. పాప పోలీస్ చూసి కనిపెడతాం. మీ కేసు విషయంలో పెద్దగా తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదండి. పైగా రెండో కంటికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటేనో మూడో కంటికి తెలియకుండా గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటేనో ఆలోచించాలి కానీ. ఏం కృష్ణ? మరీ అలా తీసిపడేయకండి సార్. లక్షలతో వ్యవహారం. వాళ్ళ మామగారు రాక్షసులని చెప్తున్నారు. పైగా మనకు ప్రత్యర్థి బసవరాజు. ఏ బసవరాజుకి ఏమైనా కొమ్ములున్నాయా? పైగా వాళ్ళ మామగారు ఊరికే బెదిరిస్తున్నారంతే. ఏమంటారండి? మా వివాహం జరిగింది గుళ్ళోనే. తర్వాత రిజిస్టర్ కూడా చేయించాం. ఇంకే కేసు దూది పింజరా ఎగిరిపోయిందండి. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ సర్టిఫికెట్లు తీసుకొచ్చి కింద కోర్టులో ఓపీ తీసుకుంటాం. దట్స్ ఆల్. మరీ అంత తేలికైతే క్లయింట్స్ ఉన్నారు. మరీ అంత తేలికైతే బసవరాజు ఎందుకు ఒప్పుకోలేదు? వాళ్ళ మామగారంటే భయమై ఉండొచ్చు. మీరు ఈ కేసు గెలిచినట్టే భావించండి. చాలా థ్యాంక్స్ అండి. తీసుకోండి. స్వీట్సా? కేసు గెలవాలి కదండి. అయ్యో క్యాషా? ఇప్పుడు ఎందుకండి? బావా ఉం? కొంచెం లోపలికి వస్తావా? ఎందుకు? అబ్బా అలా కొట్టిపారే బావా. ముందు రా చెప్తా. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. పదా. ఎందుకు? ఎందుకా? యువతల పులుసు మరిగిపోతుంది, పోపెడతావని. ఓ సందుకా అవతల కేసు. ఆ కేసు కూడా అలాగే ఏడ్చింది, పోపు బొగ్గులు లేకుండా. ఉమ్, నువ్వు అసలు హాయిగా ఈ లా మానేసి ఏ కుక్కుగానో సెటిల్ అయితే బెస్ట్. ఏ ఏంటి ఎవరి దగ్గర ఎంత ఫీజు గుంజాలో ఏం తెలీదు. ఏం మనిషివో. తీసుకుంటూనే ఉన్నాం కదంటే ఇంత ప్యాకెట్. ఆ తీసుకుంటున్నావు, ఇలాగే తీసుకుంటూ ఉండు. రేపు కేసు గెలిచిన తర్వాత ఫీజు కింద తవలపాకు, బళ్ళారక్క, పావలా బిళ్ళ చేతికి అందిస్తారు. ఏమిటో నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదే. నా మాట కొంచెం విను బావా. మనం గనక కేసు గెలిపించకపోతే ఆవిడ ఆస్తి మొత్తం వాళ్ళ మామగారు కొట్టేస్తాడు. అలాంటి ఆస్తిని మనం అడ్డం కొట్టి ఆవిడకి అప్పగిస్తున్నాం. అందులో కొంత పర్సెంట్ అడుగుదాం. నా ఎస్టిమేషన్ ప్రకారం అధమా పక్ష సుజాత గారి ఆస్తి ₹1,00,00,000 ఉంటుంది. అందులో ఓ 2% అడుగుదాం. 2% అంటే ఓ 20 రూపీస్. వెర్రి మొహమా, 2 లక్షలు. 2 లక్షలు. సుజాత గారు, మీ కేసు అబ్జర్వ్ చేసిన మీదట నాకు చాలా లొసుకులు అవి కనిపించాయి. అరే ఇందాక కలిగించాను, అప్పుడే ఆరిపోయింది. లోపల డిస్కషన్ చేసిన మీదట మీ కేసు ఎంత ప్రమాదకరమైందో తేలింది. ఉదాహరణకి గుమ్మడికాయ పులుసులో కొత్తిమీర, ఉల్లిపాయలు. ఓ సారీ, మీ కేసు నేను ఎంతో రిస్క్ తీసుకుని ప్రాణాలకి తెగించి మరీ వాదిస్తాను. కానీ నా ఫీజు ఉందిలేండి. అమ్మా, నీకు ఎంత ఆస్తున్నా సరే నాకు మాత్రం 2% కావాలి. అలాగే.